నలిగితివా నా కొరకు ఆ ఘోర కల్వరిలో నలిగితివా నా కొరకు యేసయ్యా 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 నలిగితివా నా కొరకు లోకములో నీ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. నజరేయుడా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు తండ్రి. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు దేవుడా, కోట్లాది కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము కూడా గానము ప్రతిగానములతో పొగడబడుచున్న పరమ తండ్రి, వాక్యమును తెలియచేయుచుండగా మరి వినేవారిలో గొప్ప గ్రహింపును దయచేయండి. పరిశుద్ధాత్మదేవుని నడిపింపును దయచేస్తారని ప్రభువా యేసు క్రీస్తు అంకు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. యేసు క్రీస్తు వారు ఈరోజు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే సిలువ విలువ. యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే సిలువ విలువ. వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 23వ అధ్యాయము 32 నుంచి 38 వరకు చదువుతున్నాను, వినండి. మరి 2 ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు వారితో పాటు 2 దొంగలను అనగా కరుడుగట్టిన దొంగలను సిలువ వేశారు. అనగా యేసు క్రీస్తు వారిని సిలువ వేశారు. మధ్యలో కుడివైపున ఒక దొంగని ఎడమవైపున ఒక దొంగని సిలువ వేశారు. యేసు క్రీస్తు వారి వస్త్రాలని వాళ్ళు మరి చీట్లు వేసుకొని పంచుకోవడము, యేసు క్రీస్తు వారిని చిత్రహింసలు పెట్టడము, అదే విధముగా ఆయనని నీవు దేవుడవైతే నిన్ను నీవే రక్షించుకొని వీరిని కూడా రక్షించు అన్నట్లుగా అపహసించడము, కొట్టడము, బల్లెముతో పొడవడము, చేదు చిరకనివ్వటము, ఇట్లా రకరకాలుగా యేసు క్రీస్తు వారిని అపహసిస్తున్నారంట, హింసిస్తున్నారంట, అదేవిధంగా చిత్రహింసలు పెడుతున్నారంట. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు వారిని సిలువ వేశారు. ఆ సిలువ యొక్క విలువను గురించి ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. సిలువ విలువ అనగా సిలువని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రాస్ అంటారు. క్రాస్ అంటే ఏంటి? సిలువ అని. క్రాస్లో జరిగేది ఏంటంటే తట్టుకోలేని బాధ. అంటే సిలువ వేయబడిన వారికి చాలా తట్టుకోలేని బాధ అనేది ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము సిలువ దగ్గర అంటే సిలువకు బయట జీవించే వారి దగ్గర దొరకనివి సిలువ దగ్గరగా జీవించే వారికి దొరుకుతాయి అన్నది దేవునికి ఆలోచన, దేవుని ఉద్దేశము. దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఈ రోజున ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ప్రేమ, సత్యం, న్యాయం, క్షమాపణ. ఈ 4 కూడా మనిషికి కావాలి. కానీ ఈ 4 కొరకు మనిషి ఎట్లా పోరాడతాడంటే సిలువకి అవుట్ సైడ్ అనగా సిలువకు దూరముగా పోరాడుతూ ఉంటాడు. అందువల్ల సరైన ప్రేమను పొందుకోడు, సరైన సత్యాన్ని గ్రహించడు, సరైన న్యాయము అందదు, సరైన క్షమాపణ పొందుకోలేడు. కానీ ఈ సిలువ దగ్గర ఈ 4 కూడా దొరుకుతాయి అని దేవుడు మనకి రుజువు చేశాడు. అయితే సత్యం దొరుకుతుందని లోకానుసారులు ఎలా వెతుకుతారంటే టెక్నాలజీలో వెతుకుతూ ఉంటారు. దేని గురించి? సత్యం గురించి.
అదే విధముగా ప్రేమను గురించి లోకానుసారాలు ఎక్కడ వెతుకుతున్నారంటే సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటారు. ఫేస్బుక్ ప్రేమలు, యూట్యూబ్ ప్రేమలు, మరి వాట్సాప్ ప్రేమలు, ఇట్లాగా సోషల్ మీడియాలో ప్రేమల గురించి వెతుకుతూ ఉంటారు. అందువలన వీరికి నిజమైన ప్రేమ అనేది కనుగొనలేకపోవచ్చున్నారు. అదే విధముగా సత్యము కూడా టెక్నాలజీలో వెతుకుతూ ఉంటారు. కాబట్టి టెక్నాలజీ ఏమిస్తుంది? వీరికి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానము వీళ్ళని పాడు చేస్తుంది. దేవుడు మరి లోకానుసారమైన జ్ఞానము దేవునికి వెర్రితనము కదా. వెర్రితనమైన జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. టెక్నాలజీ ద్వారా మనం ఏమైనా పొందుకుంటున్నామా అంటే సమయం అంతా వృధా అయిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మరి ఆ స్క్రీన్ని చూడడం వల్ల మన కళ్ళు దెబ్బతింటున్నాయి, మనకి గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి, రకరకాల స్కిన్ డిసీజ్ వచ్చేస్తున్నాయి, మన బాడీ లోపల అనేకమైన మార్పులు చేర్పులు అనేవి మరి జరుగుతుంది. కాబట్టి ఎంతో అనారోగ్య పాలైపోతున్నాం. తర్వాత భద్రతని ఎక్కడ వెతుకుతున్నారంటే వీళ్ళు సైన్స్లో వెతుకుతున్నారు. సైన్స్ వీళ్ళని రక్షిస్తుంది, సైన్స్ వీరికి భద్రతనిస్తుంది అని అపోహలో ఉన్నారు చాలామంది కూడా. సైన్స్ కంటే కూడా గొప్పది బైబిల్, సైన్స్ కంటే కూడా గొప్పది యేసుక్రీస్తు వారు, సైన్స్ కంటే కూడా గొప్పది దేవుడు. మరి దేవుని ద్వారానే కదా సైన్స్ వచ్చింది, యేసుక్రీస్తు ద్వారానే కదా సైన్స్ వచ్చింది, బైబిల్ ద్వారానే కదా సైన్స్ వచ్చింది. ఈ చిన్న విషయాన్ని, ఈ చిన్న లాజిక్ని మిస్ అయిపోతున్నారు. మరి భద్రత అనేది యేసుక్రీస్తు దగ్గర నుంచి వస్తుంది అని వీళ్ళు మానేసి అది గ్రహించకుండా వీళ్ళు సైన్స్ మనల్ని భద్రపరుస్తుంది అన్న అపోహలో జీవిస్తున్నారు. పీస్ అనగా సమాధానము మెడిసిన్స్లో వెతుకుతున్నారు. అంటే ఆరోగ్యమే మరి సమాధానము కదా, ఆరోగ్యమే మహాభాగ్యము కదా. మనం సమాధానముగా సంతోషముగా జీవించాలనంటే ఆరోగ్యము కావాలి. సో ఆరోగ్యాన్ని కానీ సమాధానమును కానీ వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారంట? మెడిసిన్స్లో వెతుకుతున్నారు. అలోపతి అని, ఆయుర్వేదం అని, మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ అని రకరకాల మెడిసిన్స్లో వీరు సంతోషాన్ని వెతుకుతున్నారు. రకరకాల మెడిసిన్స్లో వీరు సమాధానమును వెతుకుతున్నారు. దానివలన వీళ్ళు ఏమీ కూడా పొందుకోలేకపోతున్నారు. సిలువలో యేసుక్రీస్తు వారి పక్కన మరి కరుడుగట్టిన 2 దొంగలు ఉన్నారు. బట్టలు చింపి యేసుక్రీస్తు వారి యొక్క బట్టల్ని వీళ్ళు మరి పంచుకుంటున్నారు. సో ఇటువంటి భయంకరమైన, జాగ్రత్తగా వినాలి, ఇటువంటి భయంకరమైన చిత్రహింసలు జరుగుతున్న సమయములో ఒక బ్యూటీ గుణాలని, ఒక అద్భుతమైన గుణాలని మనము అక్కడ గమనించగలుగుతాం. ఏంటంటే సిలువలో యేసుక్రీస్తు వారు వేలాడుతున్నారు. సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారి యొక్క బట్టల్ని వీళ్ళు చింపుకొని చీట్లు వేసుకొని పంచుకుంటున్నారు. ఆయన్ని అపహసిస్తున్నారు, ఆయన్ని కొడుతున్నారు, ఆయన్ని బల్లెంతో పొడుస్తున్నారు, ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నారు. అయితే యేసుక్రీస్తు వారికి ఉంటున్న 4 బ్యూటీ గుణాలు చూడండి. ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు యేసయ్య. ఎందుకు అలా అంటున్నాడు? నెంబర్ 1 గుణం ఏంటంటే తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యేసయ్య. ఈరోజు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదండి. మనము కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. యేసయ్య ఏం చేస్తాడంట? క్షమాపణ అడుగుతున్నాడు. వీరిని క్షమించుము అని దేవుడు అక్కడ మరి ప్రాధేయపడుతున్నాడు. 2వ బ్యూటీ గుణం. 3వ బ్యూటీ గుణం ఏంటంటే ఆయన వాదన చేస్తున్నాడంట. అంటే వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు అని దేవునితో వాదన చేస్తున్నాడు. సిలువలో వేలాడే దేవుడు, సిలువలో వేలాడుతున్న యేసయ్య తండ్రి అయిన దేవునితో వాదన చేస్తున్నాడు. ఏంటి ఆ వాదన అంటే, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీళ్ళు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు, కాబట్టి వీరిని దయచేసి క్షమించుము అన్నట్లుగా దేవుడు అక్కడ వాదన అనేది చేస్తున్నాడు. ఈ 3 గుణాలు కూడా బ్యూటీ గుణాలు అని అంటారన్నమాట. సో అయితే మనము దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తుంది ఏంటంటే ఈ బ్యూటీ గుణాలనే నేర్పిస్తున్నారు. ఏంటి ఆ బ్యూటీ గుణాలు? 1, తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. 2వది, క్షమాపణ మనము అడగాలి. 3వది, దేవునితో వాదించాలి. ఎలా వాదించాలంటే, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళు ఆత్మీయ గుడితనంలో ఉన్నారు, మీరు నా ఆత్మీయ నేత్రాలు తెలిచారు, నాకు మారు మనసు ఇచ్చారు, నాకు రక్షణ ఇచ్చారు, మరి అటువంటి రక్షణ అనేక మంది పొందుకోలేదు, కాబట్టి వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అటువంటి బ్యూటీ గుణాలు నీలో ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. దేవుడు ఉగ్రత పవిత్రత కలిగిన వాడు. పాపం పైన ఆయనకి ఏముందంటే ఉగ్రత పవిత్రత. అంటే పాపము జోలికి ఆయన వెళ్ళడు,
పాపం అనేది ఆయనలో నివసించడానికి అవకాశం లేదు. కానీ పాపము చేసే వారిపైన ఆయన ఉగ్రత వస్తుంది. పాపము చేసిన వారిని ఆయన పవిత్రపరచగలుగుతాడు అనేది మరి బైబిల్ చెప్తున్న సందేశము. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి పాపం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఉగ్రత పాలు చేస్తాడా అని అంటే, దానికి ముందు ఒక సెంటెన్స్ నేను చదువుతున్నాను. దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. అంటే దేవుడు పాపాన్ని మాత్రమే భరించలేడు, పాపిని ఆయన భరించగలడు. పాపిని పవిత్రంగా మార్చి ఆయన ఉగ్రత నుంచి రక్షించాలి అన్నది దేవునికి ఆలోచన. అందువలన ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుని రక్తం ద్వారా మనము విమోచన అనేది సంపాదిస్తాము. కాబట్టి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడము నా బాధ్యత. దేవుడు సిలువలో పలికిన 7 మాటల గురించి మీకు తెలియజేయబోచున్నాను. ఫస్ట్ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే, పాపుల కొరకు ప్రార్థించాడు అని అర్థము. వీరెరుగరు అనగా మానవుల ఆధ్యాత్మిక గుడ్డితనం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. సో మనం కూడా శత్రువును క్షమించాలి, ఒకరిని ఒకరు మనము క్షమించుకోవాలి అనేది దేవుని యొక్క ఆలోచన. సిలువలో పలికిన 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండెదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. దొంగని రక్షించాడు. రక్షణ వ్యక్తిగతమైనది. నీవు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఎవరికి వారు రక్షణ పొందాలి. ఈరోజు రక్షణ వ్యక్తిగతమైనది అన్న సంగతి చాలామందికి తెలియదు. నా కొరకు నువ్వు ప్రార్థన చేయంటే ఏదన్నా సమస్యల కొరకు ప్రార్థన చేయొచ్చు, కానీ ఒకరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేసిన దేవుడు వారి జీవితంలో రక్షణ అనేది కలుగజేస్తాడు. కానీ మనల్ని బట్టి ఎవరిని కూడా దేవుడు రక్షించడు. ఎవరికి వారే రక్షణ పొందాలి. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. సిలువలో యేసుక్రీస్తు వారితో పాటు 2 దొంగలు ఉన్నారు. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. మనం అనుకుందాం, మనకి కుడి అలవాటు కాబట్టి కుడివైపున దొంగ మరి యేసుక్రీస్తు వారిని బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, నీవు నీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు వెంటనే ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని అంటున్నాడు. కానీ ఎడమ చేతిలో ఉన్న దొంగ మాత్రము, నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నట్లుగా అపహాస్యముగానే మాట్లాడుతున్నాడు. అంటే ఇద్దరికి కూడా అవకాశం ఉంది, కానీ ఒకడు మాత్రమే మారుమనసు పొందాడు, ఒకడు మాత్రమే రక్షించబడ్డాడు. ఎందుకంటే ఇది వ్యక్తిగత రక్షణ, వ్యక్తిగత అనుభవము. ఇద్దరు కూడా అవకాశం ఉంది, కానీ ఒకడు మాత్రమే వ్యక్తిగతంగా దేవుని బతిమలాడుకున్నాడు, దేవుని పరదైసులో మరి స్థానాన్ని పొందుకున్నాడు. ఇంకొకడేమో మరి అందరిలాగానే అపహసించాడు, అలాగే సిలువలో మరణము చెంది నరకానికి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మరి వ్యక్తిగతముగా రక్షించబడాలి అని ఆశిస్తున్నావా? ఆ ఇంట్లో ఒకరు ప్రార్థన చేస్తున్నారు కదా, మళ్ళీ మనం ఎందుకు ప్రార్థన చేయాలి అన్న ధీమాతో, నిర్లక్ష్య ధోరణితో ఉన్నావా? ఈ వాక్యం వింటున్న నీవు ఈరోజే మోకరించి ప్రార్థించు. ఈరోజే వాక్యము తెరిచి బైబిల్లో ఏముందో ధ్యానించు, చదువు, నేర్చుకో. ఖచ్చితంగా మోక్షము నీదే. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు నీ హృదయంలో మరి వస్తారు. ఆయనకి నువ్వు చోటు ఇచ్చినట్లుగా ఉంటుంది. ఆయన కొరకు నువ్వు జీవించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. 3వ మాట, ఆయన తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చున్నట్టు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రభువు తల్లి బాధ్యతను, కుటుంబ బాధ్యతను విడవలేదు. ప్రభువు మరణించిన తరువాత కూడా తల్లిని సంరక్షించాడు. ఇందాక కూడా మనం చదువుకున్నాం, మరి కుటుంబాన్ని సంరక్షించకుండా వారికి వారే మరి సెల్ఫిష్గా ఉన్నట్లయితే అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని మనము నేర్చుకున్నాం పోయిన వారం. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, తల్లి బాధ్యత అంటే తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాధ్యత అనేది మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎంత సేవలో మనము ఎంతో త్యాగము చేసి బ్రతుకుతున్నప్పటికీ కూడా మరి ఈ కుటుంబ బాధ్యత అనేది మన మీద ఉంది. సిలువను ఎత్తుకొని వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, మన కుటుంబాన్ని మనం విడిచిపెట్టకుండా మన కుటుంబాన్ని సంరక్షించాలి. మన కుటుంబంలో కావలసిన ప్రతీది కూడా మనము సమకూర్చాలి, వారి అవసరతలు మనం తీర్చాలి అన్నది దీని యొక్క ఉద్దేశము. మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తల్లి మరి ఒంటరిగా మిగిలిపోతుంది.
మరి తల్లిని చూసుకునేవారు మరి ఉంటారో ఉండరో అన్నట్లుగా దేవుడు తన బాధ్యతని మరి యోహానికి అక్కడ అప్పచెప్తున్నాడు. ఇదిగో ఇప్పటి నుంచి నీ కుమారుడు ఈయనే, ఇప్పటి నుంచి నీ తల్లి ఈమె అని యోహానుని అదేవిధముగా మరియమ్మని అక్కడ కలుపుతున్నాడు. ఎటువంటి రిలేషన్తో? తల్లి కొడుకుల రిలేషన్తో అక్కడ దేవుడు జతపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము మరి కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. మనం ఉన్నా లేకపోయినా మన తర్వాత మన కుటుంబము పోషించబడాలి. అటువంటి ప్లాన్స్తో, అటువంటి దీవెనలతో మన జీవితం ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. 4వది, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. శరీర వేదన మనోవేదన ఆయన భరించగలిగాడు, కానీ ఈ ఎడబాటు మాత్రం భరించలేకపోయాడు అన్నది ఇక్కడ దీనికి మీనింగ్ అండి. శరీర వేదన మనోవేదన అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు, ట్రినిటీ గాడ్ లేదా త్రిత్వము అన్నది మనకి అందరికీ కూడా తెలుసు. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ముగ్గురుగా ఉన్న 3 వ్యక్తిత్వాలుగా ఉన్న ఒక దేవుని మనము ఆరాధిస్తున్నాము. ఇప్పుడు సిలువలో వేలాడుతుంది కుమారుడైన దేవుడు, అనగా మరి యేసుక్రీస్తు వారు. సో ఈయనకి సహవాసము అనేది మిస్ అయిపోయిందనమాట. సో అందువలన దేవుడు విడిచిపెట్టేసినట్లుగా ఉంది. సో త్రిత్వం అలాగే ఉంది, వ్యక్తిత్వం అలాగే ఉంది, కానీ వీరు కలిగి ఉన్న సహవాసం అనేది ఈ యేసుక్రీస్తు వారి పైన పాపం అనేది మోపబడింది. యేసుక్రీస్తు వారి చుట్టూరు కూడా పాపం అనేది ఆవరించింది. అలా ఆవరించడాన్ని బట్టి ట్రినిటీ అంటే త్రిత్వము అన్న ఈ రిలేషన్ ఉంది కదా, అక్కడ అదేమైపోయిందంటే ఆ సహవాసం ఏమైపోయిందంటే అక్కడ దూరం అయిపోయింది అనమాట. దేవునికి దూరం అయిపోయాడు యేసుక్రీస్తు వారు అన్నట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. అందువలన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అంటే శరీర బాధ ఎంతైనా కూడా భరించగలిగాడు యేసయ్య. మనోవేదన ఎంత ఉన్నా కూడా అది కూడా భరించగలిగాడు యేసయ్య. కానీ ఆయన భరించలేనిది ఏంటంటే తన తండ్రి అయిన దేవునితో కలిగి ఉన్న సహవాసము కొన్ని నిమిషాలు లేదా కొన్ని రోజులు దేవుడు విడిచిపెట్టేసినప్పుడు, ఆ సహవాసం కోల్పోయినప్పుడు ఆయన బాధతో అంటున్నాడు దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని. సో కానీ మనకు దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటంటే యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, నిన్ను విడువను ఎడబాయను. అంటే మనతో దేవుడు ఎప్పుడు కూడా ఎడబాయడు, మనకు ఎప్పుడు కూడా సహవాసముగా మరి సమాధానముగా మనతో ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడంట. కానీ కొన్ని క్షణాలు లేదా కొన్ని రోజులు యేసుక్రీస్తు వారిని మాత్రము తండ్రి దేవుడు సహవాస రీతిలో మధ్య త్రిత్వములో కానీ వ్యక్తిత్వంలో కానీ ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ముగ్గురు కూడా కలిసే ఉన్నారు. వాళ్ళ కలయిక మరి ఏకరీతిగానే మనకు కనిపిస్తుంది. కానీ సహవాసంలో ఏదో కొన్ని డిస్టర్బెన్స్ అనేవి రావడం వల్ల నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావని యేసుక్రీస్తు వారు ఎంతో అక్కడ బాధపడుతున్నారు. సో మనకు అటువంటి బాధలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే మనం సిలువను ఎత్తుకోవడం అంటే మనమేం మరలా సిలువను మోయాల్సిన అవసరం లేదు, మరలా మనమేం సిలువ వేయబడాల్సిన అవసరం లేదు. మన కొరకు ఆయనే సిలువ వేయబడ్డాడు. కానీ మనం సిలువ వేయబడటము లేదా మనం సిలువను ఎత్తుకొని నడవటం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా మరి ఆయన సహవాసము, ఆయన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా మనం వాటిని కొనసాగించాలి అన్నది ఆయనకు ఆలోచన, ఆయనకు ఉద్దేశము. కానీ మనల్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడంట. నిన్ను విడువను నిన్ను ఎడబాయును అంటున్నాడు. మరి యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు అని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, మనతో ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి జీవిస్తాడు. మరి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేసినట్లుగా అంటే కొన్ని క్షణాలు లేదా కొన్ని రోజులు ఆయన్ని విడిచిపెట్టేశాడు దేవుడు. ఆ విడిచిపెట్టిన సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని ఎంతో బాధపడుతున్నాడు. అట్లా మనల్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడంట. కానీ ఒకవేళ నీలో పాపం ఉన్నట్లయితే, ఒకవేళ నీలో మరొక దొంగలాగా అహంకారం ఉన్నట్లయితే, ఆ దొంగ ఎలా అయితే విడవబడ్డాడో నువ్వు కూడా ఆయన రాజ్యం నుంచి విడవబడతావు, ఆయన సహవాసంలో నుంచి విడవబడతావు. చాలా జాగ్రత్తగా, ఎంతో భయభక్తులతో, ఎంతో వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవించడము నేర్చుకోవాలి. సిలువలో పలికిన 5వ మాట నేను దప్పిగొనుచున్నాను అని రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో. తన ప్రజల ప్రేమ ఆప్యాయతల కొరకు ఆయన దప్పిగొన్నాడంట. ఎవరైతే పాపం నుండి విమోచన పొందుతారో వారు ఆయన దాహం తీర్చగలుగుతారు. అంటే ఈరోజు ఆయన దప్పిగొనడము అంటే అర్థం ఏంటంటే జనరల్గా ఆయన సిలువలో ఉన్నాడు, ఎంతో రక్తం పోయింది, ఇక
చాలా వరకు నీళ్లు కూడా మరి బాడీలోంచి వెళ్ళిపోయినాయి. ఇక మొత్తం ఎండిపోయిన పరిస్థితి. అందువలన ఆయన గొంతు బాగా ఎండిపోయినట్లుంది. మధ్యాహ్నం మరి 2, 2:30, 3 ఆ టైంకి మరి బాగా ఎండిపోయినట్టుంది. మరి దాహము ఆయన దప్పి ఉన్నాడనమాట. దాహం అంటుంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే చేదు చిరక అనమాట. చేదు చిరకని ఆయనకి త్రాగమని ఆ చేదు చిరకని ఆయన నోటికి అందించారు. అందిస్తే ఆ చేదుని బట్టి ఆయన త్రాగలేకపోయాడు. ఆ టేస్ట్ని బట్టి ఆయన త్రాగలేకపోయాడు. కానీ ఆత్మీయ అర్థముగా మనం చూసినట్లయితే ఆయన దేని కొరకు దప్పికొంటున్నాడు అంటే ప్రజల ప్రేమ కొరకు, ప్రజల ఆప్యాయత కొరకు ఆయన దప్పికొంటున్నాడు. ఆయన దాహమని మనం ఎలా తీర్చగలుగుతామంటే మనం ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకొని పాపం నుండి మనము విమోచింపబడతామో సో ఆయన దాహము తీర్చిన వారం అవుతాం అన్నమాట. కాబట్టి ఈరోజు నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, యేసుక్రీస్తు వారు నీ సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయన కొరకు జీవించు. అలా నువ్వు జీవించినట్లయితే ఆయన దాహం తీర్చిన దానివి నువ్వే, ఆయన దాహము తీర్చిన వాడివి నువ్వే. కాబట్టి ఆయన దాహం తీరుస్తావా? ఆయన దప్పికొంటున్నాడు. ఆయన ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు, నేను దప్పికొనుచున్నాను అని. సో ఆయన దాహాన్ని తీరుస్తావా? మరి 6వది సమాప్తమైనది అని దేవుడు సిలువలో పలికాడు. మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రభు భూమి మీదకి దిగి వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడింది, మరణానికి ముందు జరగవలసిన ప్రవచనాలు అన్నీ కూడా నెరవేరాయి అని దీనికి అర్థం అనమాట. ఆయన సిలువలో 6వదిగా సమాప్తం అయిపోయింది అని పలికాడు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించారు కదా. ఆ 33.5 సంవత్సరాల తర్వాత శిలువ మీద ఆయన మరి మరణించబోతున్నారు. మరి 6వ మాటగా ఏమంటున్నారంటే సమాప్తమైనది అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీదకి నేను వచ్చిన ఉద్దేశం అనేది నెరవేర్చబడింది. అదేవిధముగా ఈ భూమి మీదకి నేను రాకముందే నా కొరకు కొన్ని ప్రవచనాలు అనేవి చెప్పబడ్డాయి. ఆ ప్రవచన నెరవేర్పు కూడా జరిగింది. మొత్తము కూడా సమాప్తం అయిపోయింది, మొత్తము కూడా కంప్లీట్ అయిపోయింది అన్నట్లుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 7వదిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ప్రాణం విడిచిపెట్టాడంట. అంటే ఇంకా ప్రాణం పోయే ముందు యేసుక్రీస్తు వారు తన ఆత్మను తండ్రిని దేవునికి అప్పజెప్పుకొని ఆయన ప్రాణం విడిచేశాడు అన్నట్లుగా మనము వాక్యంలో చూడొచ్చు. మరి యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ ఎందుకు పొందారు, యేసుక్రీస్తు వారు ఇన్ని బాధలు ఎందుకు పొందారు అంటే నీ నా సంరక్షణ కొరకు, నీ నా విమోచన కొరకు. మరి నువ్వు ఇంత దిగజారి ఎలా జీవించగలుగుతున్నావు? యేసుక్రీస్తు వారిని గురించి ఇంత గ్రహింపు లేకుండా ఎందుకు బ్రతుకుచున్నావు? ఈరోజు మరి ఎంతో ఖర్చుతో, ఎంతో ప్రయాసతో మరి నీ ఇంటిలో, నీ టీవీలో నువ్వు ఇంత విలువైన మాటల్ని మరి వినటానికి దేవుడు నీకు ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభువా ఇప్పటివరకు నేను ఎన్నో పాపాలు చేశానయ్యా, ఎంతో దౌర్భాగ్యంగా జీవించాను ప్రభువా, మరి ఇప్పటి నుంచి నేను మారు మనసు పొందుతున్నాను, రక్షణ నాకు కావాలి, అదేవిధంగా బాప్తిసాన్ని తీసుకుంటాను, నీ కొరకు నేను ఎంతో నమ్మకంగా, ఎంతో మరి సత్యముగా నేను జీవిస్తాను, నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను, అంతం వరకు కూడా నమ్మకంగా నిలబడతాను అని ఒక డెసిషన్ తీసుకొని, ఒక డెసిషన్ ప్రకారం నువ్వు ఎందుకు జీవించకూడదు? నీ బ్రతుకుని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటున్నావు? నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే నీకు ఎంత బాధ తెలుసా? యుగ యుగాలు కూడా నరకంలో నీ ఆత్మ కాలుతుంటే అది ఎంత వేదనకరమో తెలుసా? నువ్వు వేదన పడతావు, నిన్ను సృష్టించినందుకు, నిన్ను ఈ భూమి మీదకి దేవుడు తీసుకొచ్చినందుకు ఆయన కూడా వేదన పడతాడు. అందువల్ల ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో మరి సిలువలో ఆ యొక్క శ్రమల సిద్ధపాటు ఎంతో భయంకరముగా చిత్రహింసలు ఎందుకు పొందాడు అనుకున్నావు? నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి అని ఎన్నో బాధలు పడ్డాడు. కాబట్టి ఆ బాధలను గ్రహించి ఈరోజే నీ మనసును మార్చుకుంటే ఎంత బాగుంటుంది, నీ హృదయాన్ని నువ్వు చేంజ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు అంత ఖాళీగా జీవిస్తున్నావు? ఎందుకు అంత భయంకరంగా బ్రతుకుతున్నావు? ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ఎందుకు మార్చుకోకూడదు? ఎందుకు నువ్వు ప్రయోజనకరంగా మారకూడదు? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవచ్చు కదా. యేసయ్య శిలువ శ్రమల సమాచారం మీకు అందించాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన 5 feet 11 inches 3 millimeters హైట్ ఉన్నాడు. 85 kg ఉన్నాడంట యేసుక్రీస్తు వారు. ఆయన బ్లడ్ గ్రూప్ వచ్చేసి AB పాజిటివ్ అనమాట. సో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు ఆయన బ్లడ్ గ్రూప్ వచ్చేసి AB పాజిటివ్. ఆయన మరి విచారణలో కూడా నిలబడ్డాడు. 8 గంటలు
8 గంటలు ఆయన్ని విచారణ చేశారంట. 6 ప్లేసెస్లో ఆయన్ని విచారణ చేశారు. ఫస్ట్ ప్లేస్ ఏమో అన్న అనే వ్యక్తి ఇంట్లో చేశారు. రెండోదేమో సన్హెద్రిన్ సభ ఎదుట చేశారు. ఆయన ప్రధాన యాజకుని కయప ఇంట్లో చేశారు. తర్వాత అధికార మందిరంలో చేశారు. దాని తర్వాత రోమన్స్ గవర్నర్ పొంతి పిలాతు ఎదుట చేశారు. తర్వాత హేరోదు అంతిప ఎదుట చేశారు. మరలా రెండోసారి పిలాతు ఎదుట చేశారు. ఇలాగా ఆయన్ని ఏం చేశారంటే విచారణ అనేది చేశారు. యేసు మోసిన శిలువ పొడవు 15 అడుగులంట, వెడల్పు 8 అడుగులంట, బరువు 75 కేజీల బరువు ఉందంట ఆ శిలువ. మేకుల మందం 1 అంగుళం ఉందంట, పొడవు వచ్చేసి 8 అంగుళాలు ఉన్నాయంట, 3 మేకులు కూడా. యేసు శిలువ మోసుకొని నడిచిన దూరం 800 మీటర్లంట. తలపైన 19 ముళ్ళు గుచ్చుకున్నాయంట. వెనుక భాగంలో మరి 16, ముందు భాగంలో ఒక 3 ముళ్ళు ఆయనకి గుచ్చుకున్నట్లుగా సమాచారం ఉన్నది. వీపు పైన దాదాపుగా 150 లోతైన గాయాలు ఆయనకి ఉన్నాయంట. మొత్తము 5480 గాయాలు. అరికాళ్ళపై ఉన్న గాయాలు లెక్కించబడలేదు. అవి లెక్కించకుండానే 5480 గాయాలు ఆయన శరీరం పైన ఉన్నాయంట. 6.5 లీటర్ల రక్తాన్ని ఆయన చిందించాడంట. సో ఇంత భయంకరమైన శ్రమ మరి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నీ కొరకు, నా కొరకు, నీ విమోచన కొరకు, నా విమోచన కొరకు భరించాల్సి వచ్చింది, భరించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాం చూడండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇదంతా కూడా లేఖనము నెరవేర్పు కొరకే జరిగింది. ఆయన పాపము నిమిత్తమే మృతి పొందాడు. కాబట్టి నా పాపాన్ని క్షమించడము ఆయన ఉద్దేశము. శిలువ విలువ ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఆయన కొరకు నువ్వు జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు ప్రభువా. శిలువ విలువను మీరు మాకు ఈరోజు తెలియజేశారు. మీరు శిలువలో పొందిన శ్రమలు ప్రభువా మేము నేర్చుకున్నాము తండ్రి. మా విమోచన కొరకే నాయన మీరు ఎంతో శ్రమ పడ్డారు. మీ నామానికి ఎంతో మహిమ కలుగునుగాక. మా జీవితాలు ఇంకా ఈ లోకానుసారంగా ఉంటే వ్యర్థం ప్రభువా. మా జీవితాన్ని మార్చండి, మా హృదయాన్ని మార్చండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని యేసు క్రీస్తు అని ఒక ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.